లీడ్ కదా చూసుకుంటూ వచ్చిందంటే ఎట్లా మైకుందా రాజు అలాగే నమ్మకం పెట్టుకోవడం బాగుంటుంది నీకు అర్థం కాదు ఇట్లా ఉంటుంది పని చెప్తే ఏ కాన్ఫిడెంట్ ఉంటుందండి మళ్ళీ పెట్టండి ఛార్జెస్ ఈ గారు రండి థ్యాంక్ యూ వచ్చేయండి అందరూ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన డాక్టర్ ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం ఈ రోజు నుండి స్టార్ట్ చేసుకుంటున్నాం. దీనిలో భాగంగా మనకు 6వ తారీఖు నుండి 19వ తారీఖు వరకు ఎన్రోల్మెంట్ పెంచడానికి గాను బడిబాట అనే కార్యక్రమం టేకప్ చేస్తాం. దాన్ని మన ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంగా నిర్వహిస్తాము. అది మనకు ఈ రోజు నుండి 19వ తారీఖు వరకు నిర్వహించమని మనకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తదనుగుణంగా నిన్న మన జిల్లా కలెక్టర్ గారు జిల్లాలోని అందరూ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అట్లాగే మండల్ ఎంపీడీఓలు ఎంఆర్ఓలు అందరితోని మీటింగ్ కూడా ఇమీడియట్గా మనకు నిన్న మధ్యాహ్నం ఆర్డర్ వచ్చినప్పటికీ సత్వరమే మేడం గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మనకు ఆఫీసర్స్తో సాయంత్రము మీటింగ్ వీడియో కాన్ఫరెన్స్ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ఆ పాత్ర ఏంటి, ఏం చేయాలి, ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న వసతుల గురించి తెలియజేస్తూ ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలు చేర్పించడానికి ఏ విధంగా చర్యలు తీసుకోవాలని గౌరవ కలెక్టర్ గారు నిన్న మనకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఇక్కడ మనం ఈరోజు మొదటి రోజైన ర్యాలీస్ మార్నింగ్ టేకప్ చేశారు మేడం, ఫొటోస్ కూడా షేర్ చేస్తున్నారు. అలాగే మీటింగ్ కండక్ట్ చేసుకొని ఒకటి బడిబాట ప్రతిజ్ఞ కూడా వాళ్ళు చేశారు మేడం. ఇది ఈరోజు కార్యక్రమము. అట్లాగే షెడ్యూల్ ప్రకారము వాళ్ళు వివిధ కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి వాళ్ళు సంసిద్ధులుగా ఉన్నారు మేడం. సో దీంట్లో మనము ప్రభుత్వ పక్షాన మనకి ప్రతి సంవత్సరం ఇచ్చినట్టుగానే ఈ సంవత్సరం కూడా ఉచిత పాఠ్య పుస్తకాలు 6 నుండి 10వ తరగతి విద్యార్థులకు నోట్బుక్స్ సరిపోయిన నోట్బుక్స్ ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే 2 జతల యూనిఫామ్స్ కూడా స్టిచ్చింగ్ అవుతున్నాయి. వాటిని కూడా మనకి పాఠశాల ఆరంభం రోజున ప్రతి విద్యార్థికి ఇచ్చేటట్టుగా కూడా ప్రణాళికలు రూపొందించుకుంటారు. ప్రైమరీ హెడ్ మాస్టర్ ఇక్కడ ఉన్నారు. మీ 5వ తరగతి పూర్తయిన విద్యార్థులు మళ్ళీ హై స్కూల్ 6వ తరగతిలో అడ్మిట్ అయ్యేటట్టుగా ట్రాన్సిషన్ కరెక్ట్గా జరిగేటట్టుగా జాగ్రత్త తీసుకోవాలి. వాళ్ళను మళ్ళీ చేర్పించే బాధ్యత కూడా తీసుకోవాలి. తల్లిదండ్రులు కూడా కొంత అశ్రద్ధ ఉన్నా కానీ ఉపాధ్యాయులు శ్రద్ధ కనబరిచి వాళ్ళను పాఠశాలలో చేరేటట్టుగా చదువు కొనసాగించేటట్టుగా చూడాల్సిన బాధ్యత ఉంది. 10వ తరగతి వరకు ప్రతి విద్యార్థి తన చదువును పూర్తి చేస్తే తన కాళ్ళ మీద తను నిలబడడానికి ఆస్కారం ఉంటుంది. తెలుసు, ప్రతి సంవత్సరము మనము చేస్తున్నాము. ఈసారి మనకు ప్రభుత్వము మహిళా సంఘాలకి ప్రాధాన్యతనిస్తూ అంటే ఈ పాఠశాల కమిటీలలో మనకు మహిళల ద్వారా కమిటీని అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలను ఏర్పాటు చేయడం, మరి వారి ద్వారా మనకు స్కూల్కు సంబంధించినటువంటి రిపేర్ వర్క్స్ కానీ ఏదైనా వర్క్స్ నీడ్స్ ఏదైనా అవసరాలు ఉంటే వాటిని చేపట్టడం. అదేవిధంగా మహిళా సంఘాల ద్వారానే మనకి ఈ కార్యక్రమం 19వ తారీఖు వరకు ఉంది. ఆ కార్యక్రమంలో డే వారీగా షెడ్యూల్ ఉంది. మన వివోలు కానీ విఓఎల్ కానీ అంగన్వాడీ టీచర్లు కానీ ఆశా వర్కర్లు కానీ అందరూ కూడా మన గ్రామంలో ఉండేటువంటి ప్రతి ఒక్క పిల్లలు చదువుకునే వయసున్న పిల్లలందరూ కూడా బడిలో ఉండేలాగా చూడాల్సిన బాధ్యత అంతా కూడా మన మీద ఉంది. సో ఈ అవకాశం కల్పించినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. మన ప్రత్యేకంగా కలెక్టర్ మేడం గారు ఈ పాఠశాలలు అన్ని వర్కులు కూడా పూర్తి స్థాయిలో చేయాలని కూడా డబ్బులు మంజూరు చేశారు. కాబట్టి మీరు దగ్గరుండి మనం చేయించుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. ధన్యవాదాలు. కమిటీ మెంబర్స్కి, అదేవిధంగా మహిళా సంఘాల మహిళలకి, పేరెంట్స్కి, అదేవిధంగా పిల్లలకి అందరికీ కూడా నా నమస్కారాలు. ఆల్రెడీ ఉద్దేశం అనేది క్లియర్గా వారు చెప్పడం జరిగింది.
ముఖ్యంగా మనం చూసుకుంటే మహిళలకి పెద్దపీట వేయాలని ఉద్దేశంతోనే ప్రతి ఇంపార్టెంట్ పని మహిళలకి అప్పగించడం జరుగుతుంది. ముఖ్యంగా మనం చూసుకుంటే ఇది మొదలైంది అమ్మ ఆదర్శ పాఠశాలలతో. మన అందరికీ తెలుసు అమ్మఒడి ఫస్ట్ స్కూల్ అని మనం అంటాం, తెలుగులో కూడా చెప్తాం సామెతగా. సో ఒక చైల్డ్, ఒక బాబు అయినా పాప అయినా ఫస్ట్ నేర్చుకునేది స్టార్ట్ చేసేది అమ్మఒడి నుంచి, అవునా కదా? మనకు తెలియకుండా కూడా మనం చాలా చిన్నప్పటి నుంచి అన్నీ నేర్పిస్తూ ఉంటాం. ముఖ్యంగా అమ్మలకి ఈ పెద్ద బాధ్యత, అమ్మకి ఆ పెద్ద బాధ్యత ఎందుకు ఇవ్వడం జరిగిందంటే ఇది ఏదో రిపేర్ వర్క్స్ అనేది కాదు. మహిళలకి ఈ బాధ్యత ఇస్తే తప్పనిసరిగా ప్రతి అంశంలో వాళ్ళు శ్రద్ధ వహిస్తూ కంప్లీట్ అయ్యేదాకా వదిలిపెట్టారు. అది మహిళా సంఘాల శక్తి అనేది గవర్నమెంట్ భావించింది. అందుకోసమే మీ అందరికీ కూడా ఇంత పెద్ద బాధ్యత అనేది ఇవ్వడం జరిగింది. సో ముందు కూడా చాలా వరకు పనులు జరిగినాయి, మనకి తెలియంది కాదు. కానీ మహిళా సంఘాల పైన ఉండే నమ్మకంతో ఈ పని అనేది మహిళలకి ఇవ్వడం జరిగింది. సో దీనిలో నాట్ ఓన్లీ అంటే ఈ కన్స్ట్రక్షన్ వర్క్స్ కానివ్వండి, మీ అందరికీ తెలుసు ప్రతి స్కూల్స్ ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, ముఖ్యంగా ఎలక్ట్రిఫికేషన్ వర్క్స్ కానివ్వండి, అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ కానివ్వండి, మేజర్ మైనర్ రిపేర్స్, టాయిలెట్స్, ముఖ్యంగా టాయిలెట్స్ మనందరికీ తెలుసు ఆడపిల్లలు చాలామంది స్కూల్స్కి వచ్చిన తర్వాత కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది అనేది భావించి ప్రతి స్కూల్స్లో టాయిలెట్ రిపేర్స్ లేని పక్షాన కొత్త టాయిలెట్స్ కన్స్ట్రక్షన్ చేయమని ఒక మొత్తం శాచురేషన్ మోడ్లో అది కూడా ప్రతి స్కూల్లో కూడా ఇది టేకప్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ వర్క్స్ అన్నీ కూడా గుర్తించడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా మనం చూసుకుంటే జిల్లాలో ఆల్రెడీ 591 స్కూల్స్, అంటే ముందు 495 స్కూల్స్ ప్లస్ 96 స్కూల్స్ ఎక్కడైతే మన ఊరు మనబడి కూడా మనం టేకప్ చేసాం, దానిలో మిగిలిపోయిన పనులు కూడా మనం ఈ స్కీమ్లోనే టేకప్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు వరకు ఆల్మోస్ట్ 43.45 crores రూపీస్ దీనికి మనం సమకూర్చడం జరిగింది. ఎక్కడెక్కడైతే పనులు జరుగుతున్నాయి అవి పేమెంట్స్ కూడా చేయడం జరుగుతుంది. మా ఒక విజ్ఞప్తి ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేయడం మన బాధ్యతగా మనం ఈ పనులన్నీ చేస్తున్నాం. ఎందుకంటే ఒక మంచి వాతావరణం మంచి స్కూల్లో ఉంటే పిల్లలు కూడా చేరే అవకాశాలు ఉంటాయి. ఒక మంచి ఫెసిలిటేషన్ ఉండే స్కూల్స్లో తప్పనిసరిగా రిటెన్షన్ పర్సంటేజ్ కానివ్వండి, అటెండెన్స్ పర్సంటేజ్ చాలా వరకు బాగుంటుంది అనేది చాలా రీసెర్చ్ చూపించింది. దాన్ని ఉద్దేశంగానే మన ఈ వర్క్స్ అన్నీ కూడా టేకప్ చేయడం జరుగుతుంది. సో నా రిక్వెస్ట్ ఏంటంటే అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలకి ఏవైతే బాధ్యత ఇవ్వడం జరిగింది, దయచేసి మీరు రోజు విజిట్ చేస్తూ, ఎందుకంటే మనకి ఎక్కువ సమయం లేదు, ఇంకా 5 రోజులు 6 రోజుల్లో మన ఈ పనులన్నీ కూడా అట్లీస్ట్ సివిల్ వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకున్నాక ఖచ్చితంగా చెప్పగలను దట్ ఇది పాసిబుల్ ఓన్లీ గవర్నమెంట్ స్కూల్ పిల్లలతో. అదే ఒక ప్రైవేట్ స్కూల్ వాడికి ఇల్లు తప్ప తర్వాత వాళ్ళ స్కూల్ తప్ప ఏమీ తెలియదు. సో ఓవరాల్గా హోలిస్టిక్ గ్రోత్ కోసం మాత్రం తప్పనిసరిగా మీరు గవర్నమెంట్ స్కూల్లో చేర్పించాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నా. దీనికోసం మహిళా సంఘాలు, పంచాయత్ సెక్రటరీ, అదేవిధంగా విలేజ్ ఆర్గనైజేషన్, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ సభ్యులు, అమ్మా నాన్నలు అందరు కూడా ఆ ఉద్దేశం ఉంటేనే అది సాధ్యమవుతుంది. మనం గుర్తించాల్సింది ఎవరైనా డ్రాప్ అవుట్ ఉన్నారా, ఎవరైనా ఆడపిల్లల్ని చదువు మానేసి ఇంట్లో కూర్చోబెడుతున్నారా, లేకపోతే ఆర్థికంగా ఇబ్బంది ఉందని ఆ బాబుని స్కూల్ నుంచి మానేశారు, ఎవరైతే ఆ స్కూల్లో చదివే పిల్లలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా స్కూల్లో చేర్పించాలి. ట్రాన్సిషన్ ఫేజ్ అంటాం, ప్రైమరీ స్కూల్ నుంచి హై స్కూల్, అప్పర్ హై స్కూల్ వెళ్ళేది 5వ తరగతి నుంచి 6, అక్కడ ప్రతి ఒక్కళ్ళు భాగస్వామ్యం అయ్యి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాల్సిందిగా కోరుతున్నాం. సో మహిళల పైన ఉండే నమ్మకంతోనే మనం ఇంత పెద్ద బాధ్యతలు కూడా మహిళలకి ఇవ్వడం జరిగింది. క్వాలిటీ కూడా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలో నాట్ ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ బట్ ఆల్సో రానున్న సమయంలో ఎలాగైతే ఎన్రోల్మెంట్లో భాగస్వామ్యం అవుతున్నారు, స్కూల్ మేనేజ్మెంట్లో కానివ్వండి, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్లో కానివ్వండి, ఫుడ్ ఎలా సర్వ్ అవుతుంది, ప్రతి విషయంలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు ముందు ఉండి వాళ్ళకి సహకరించాలి. విలేజ్ ఆర్గనైజేషన్ మిడ్ డే మీల్ చేస్తూ ఉంటారు, వాళ్ళ క్వాలిటీ ఫుడ్ ఎలా వాళ్ళకి అన్నీ అందుతున్నాయా లేవా, ప్రతి అంశంలో మీరు ముందు ఉండి నడిపించాల్సిందిగా కోరుతూ, అదేవిధంగా జిల్లా అధికారులు, అదేవిధంగా మన మండల స్థాయి అధికారులు కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కార్యక్రమాల్లో 100% ఇన్వాల్వ్ అవుతూ ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాల్సిందిగా కోరుతున్నాం. ముందుగా చెప్పినట్టు స్టిచ్చింగ్ ఆఫ్ యూనిఫామ్స్ కూడా మీకు ముందు తెలిసి ఉండాలి.
దట్ ముందు మనం కొన్ని హైదరాబాద్లో ఉండే ఏజెన్సీస్కి కానివ్వండి ఇతర ఏజెన్సీస్కి ఆ బాధ్యతలు ఇచ్చేవాళ్ళం. కానీ ఈసారి మహిళా సంఘాలు నిజమైన ఎంపవర్మెంట్ అనేది ఎలా ఊరికి ఎంపవర్మెంట్ గురించి మాట్లాడితే కాదు, కానీ పని కల్పించి వాళ్ళని నిజమైన ఎంపవర్మెంట్ వైపు దిశ చూపించాలని ఉద్దేశంతోనే ఈవెన్ స్టిచ్చింగ్ ఆఫ్ ద యూనిఫామ్ రానున్న సమయంలో మహిళా సంఘాలకి ఇంకా పెద్ద పెద్ద బాధ్యతలు కూడా ఇవ్వబోతుంది ప్రభుత్వం. సో దాని అందరికీ కూడా మీరు కూడా మీ వైపు నుంచి అప్గ్రేడ్ అవ్వాల్సిన అవసరం ఉంది. మీ స్కిల్ కానివ్వండి, అందరు ప్రతి ఇది కంప్యూటర్లో కానివ్వండి, ఇది కాదు. రానున్న సమయంలో చాలా పెద్ద పెద్ద బాధ్యతలు కూడా మీ పైన రాబోతున్నాయి కాబట్టి దానికి మీరందరూ కూడా అప్గ్రేడ్ కావాల్సిన మీ స్కిల్స్ కానివ్వండి, మీ వాట్ యు కాల్ ఏదైతే నాలెడ్జ్ ఉందో దాన్ని అప్గ్రేడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో మహిళా సంఘాలు ఓన్లీ లోన్ల వరకు రిస్ట్రిక్ట్ కాకూడదు. మిగతా అన్ని అంశాల్లో ఓవరాల్గా ఒక ఊరు బాగుపడిందంటే ఇది మహిళా సంఘాల వల్లే అయింది అనే ఆ మంచి పేరు మహిళా సంఘాలు తీసుకువస్తారని భావిస్తూ వాళ్ళకి కావాల్సిన స్కిల్ అప్గ్రేడేషన్ కానివ్వండి, ఇతర సపోర్ట్ సిస్టమ్ అన్నీ కూడా మా వైపు నుంచి అందించడం జరుగుతుంది. సో ఇంత పెద్ద బాధ్యత మీ అందరికీ ఇవ్వడం జరిగింది కాబట్టి తప్పనిసరిగా దానిలో 100%, 200% మీరందరూ సక్సెస్ అవుతారని నమ్ముతూ, అదేవిధంగా మీకు ఎలాంటి సహకారం కావాలన్నా తప్పనిసరిగా ఆ సహకారం మా వైపు నుంచి అందించడం జరుగుతుందని మీకు భరోసా ఇస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ప్రతిజ్ఞ చేద్దాం. ఇక్కడ నేను చెప్పిన తర్వాత నేను అనేదానికి ముందు ఎవరి పేరు వాళ్ళు అనుకుందాం. మనం ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట ప్రతిజ్ఞ పేరు అనుకోవాలి. జి రాజమౌళి అనే నేను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆశయ సాధనలో భాగంగా బడియేడు పిల్లలందరినీ బడిలో చేర్పించే లక్ష్యమును నెరవేర్చుటకు పిల్లలందరిలో దాగి ఉన్న వైయక్తిక ప్రతిభా పాఠవాలను వెలికి తీసి స్వేచ్ఛాయుత వాతావరణంలో నాణ్యమైన విద్య ద్వారా అభివృద్ధిపరచి వారి అభిలషణీయమైన రంగాలలో ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలనే తెలంగాణ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ సంకల్పంలో నేను భాగస్వామిగా పాల్గొని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్పించి ప్రొఫెసర్ జయశంకర్ బడిబాటను విజయవంతం చేస్తా వాచా కర్మణ ప్రతిజ్ఞ చేయుచున్నాను.